హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామముల వందనాలు. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాటని మీరు ఎవరైనా ఒకళ్ళు తీసి చదివి వినిపించండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనుకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఫ్యాన్ ఆర్పేస్తారా? నీవు అతనిని అతని ఇంటి వారికిని అతనుకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా అని రాసుంటుంది. నేపథ్యం ఏంటనంటే యోబు గురించి దేవుడు మరియు అపవాది ఇరువురు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. యోబు గురించి దేవుడు ఏమంటారంటే ఇతడు యథార్థవంతుడు, నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు. ఇంకా చెప్పాలంటే ఇతని వంటి వాడు భూమి మీద ఇంకొకరు లేరు అన్నట్లుగా ప్రభువారు యోబు గురించి మాట్లాడతారు. వెంటనే అపవాది అన్నటువంటి మాట ఏంటనంటే అతడు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? చూడండి పైన 9వ వచనంలో, భూమి మీద అతని వంటి వాడెవడును లేడని ప్రభు అంటే, అపవాది అంటారు యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఆయన ఊరకేమి నీ యందు భయభక్తులు కలిగి లేడు. అతడు భయభక్తులు కలిగి ఉన్న కారణం ఏంటనంటే నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనుకు కలిగిన సమస్తమునకును నీవు చుట్టూ కంచె వేశావు కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు అని. నీవు వేసిన కంచె ఎంత బలమైందో ఆయన మాట్లాడుతూ, నేను ఏదన్నా శోధించాలి అని అనుకున్నా కూడా, నేను అతన్ని శోధించాలనుకున్నా కూడా నీవు అతని కంచెను తీసివేస్తే తప్ప నేను అతని దగ్గరికి వెళ్ళలేను. దాని కింద ఉన్న మాటలు మీకు ఆ విషయాన్ని అర్థం చేస్తాయి. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనుకు కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా అంటారు, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశంలో ఉంది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళాను అని. ఈరోజు మన అంశం ఏంటనంటే కంచె. ఇది జాగ్రత్తగా వినండి. దేవుడు వేసిన కంచె యోబుకును యోబు ఇంటి వారికిని యోబుకు కలిగిన సమస్తానికి కలిగి ఉంది. అయితే అపవాది యోబుని శోధించాలి అనంటే ఆ కంచెను దేవుడు తొలగిస్తే తప్ప వాడు వెళ్ళలేడు. ఇది ఎంత బలమైనటువంటి కంచె అంటే దీని యొక్క శక్తి ఎంత బలమైందంటే అపవాది లోకాధికారి అని రాయబడింది బైబిల్లో. అపవాది యొక్క బలం ఈ భూమి మీద ఎంతది అనంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలోను దేవుడు అపవాది ఇరువురు మాట్లాడుకున్న సందర్భంలో వాడంట లోకము అంతటిని ఒక్క నిమిషంలో ప్రభు వారికి చూపించి, ఈ లోక మహిమలన్నీ కూడా నేను నీకు అప్పగిస్తాను, నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కితే అని అంటారు. దీన్ని బట్టి లోకాధికారి అయినటువంటి అపవాదికి ఈ లోకంలో వాటన్నిటి మీద కూడా శక్తి లేకపోతే అధికారం ఉంది. వాడు ఎంత జ్ఞానవంతుడో యెహెజ్కేలు గ్రంథంలో రాస్తుంది. అతడు జ్ఞానము వివేకము కలిగిన వాడు, అత్యధిక సౌందర్యం కలిగినటువంటి వాడు, తేజో నక్షత్రము, అదేవిధంగా కెరూబులలో ఒక ప్రధానమైనటువంటి కెరూబుగా కాలుచున్న రాళ్ల మధ్యలో నిలవబడేటటువంటి స్థానంలో దేవుని కంటే కొంచెం తక్కువగా మాత్రమే నిర్మించబడినటువంటి ప్రధాన కెరూబుగా మనకి బైబిల్లో అతని గురించి రాయబడింది.
సో ఇంకా చెప్పాలి అని అంటే అతడు గర్జించు సింహము అని మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీకు కనిపిస్తుంది. ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నటువంటి సింహం, గర్జించు సింహం అని రాయబడింది. ఇంత శక్తిమంతుడైనటువంటి ఈ అపవాదే దేవుడు వేసిన కంచెను దాటుకొని యోబును కానీ, యోబు ఇంటి వారిని కానీ, యోబుకు కలిగిన సమస్తమును ముట్టటానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. ఇదిగో యోబుని టచ్ చేయాలంటే దేవుని కంచె తొలగించబడాలి. అందుకే అంటున్నాడు, అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేశావు కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అది తీసేస్తే నేను శోధించటానికి వీలుంటుంది. దేవుడు కంచె తీస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప అపవాది కూడా మనల్ని టచ్ చేయలేనప్పుడు, ఈ భూమి మీద మన ఇంటి ముందు ఉన్నవాడో, మన ఇంటి వెనకాల ఉన్నవాడో, మనల్ని బెదిరిస్తున్నవాడో, మనల్ని పతనం చేయాలనుకుంటున్నటువంటి వాడో, ఎవరో ఏదో మనల్ని బెదిరింపు మాటలతో మనతో మాట్లాడుతుంటే దేవుడే నా కంచె వేసినప్పుడు, సాతానే ముట్టలేనప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు కూడా నన్ను ఏమీ చేయలేరు అనేటటువంటి ధైర్యంతో మీరు ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే మీకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు తన శిష్యుల్ని అభిషేకించి వరములిచ్చి గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని 16వ వచనంలో మాట్లాడతారు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండండి అని మాట్లాడుతూ, వారు మిమ్మల్ని రాజుల ఎదుట, అధిపతుల ఎదుట, మహాసభల ఎదుట నిలవబెట్టినను మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో, ఆ గడియలో ఏం చెప్పాలో సమస్తం కూడా మీ తండ్రి మీకు ఆ గడియలో అందజేస్తారు. కాబట్టి చింతపడాల్సిన అవసరం లేదని చెప్పి మీరు 28వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని రాసుంటుంది. అంటే సరిగ్గా మన భాషలో చెప్పాలంటే దేవుడు ఆజ్ఞ లేనిదే, దేవుడు అనుమతించనిదే మీ తలలో నుంచి ఒక వెంట్రుక కూడా రాలదు అని. ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి అంటే పిచ్చుకల యొక్క విలువ అంత తక్కువ. అలాంటి పిచ్చుకలే దేవుడు సెలవు లేకుండా ఒకటి రాలి కింద పడదు. నేను చెప్తున్నాను, మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారు అని ప్రభువు మాట్లాడతారు. భూమి మీద విలువలేని వాటినే దేవుడు ఇంత సంరక్షిస్తే, మీరు నా పోలికలు పుట్టినవారు కాబట్టి నేను మరింత గొప్పగా మిమ్మల్ని సంరక్షిస్తాను. కాబట్టి మీరు ఎవ్వరికీ ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నా కాపుదల ఏంటనంటే మీ తల వెంట్రుకలు కూడా నేను లెక్కించాను, నా సెలవు లేకుండా ఒకటి కూడా అది రాలి కింద పడదు అని. సో ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. యోబు ఇంటి వారికి, యోబు కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేశాడంట. ఈ కంచెని ఆయా లాంగ్వేజెస్లో హెడ్జ్ అని మాట్లాడారు, ఫెన్సింగ్ అని మాట్లాడారు, బోర్డర్ అని మాట్లాడతారు, లేకపోతే వాల్ అని కూడా కొన్ని ట్రాన్స్లేషన్లో ఇవ్వబడింది. దేవుడు కంచె వేశాడు అనంటే దానికి ఇచ్చినటువంటి పదాలు ఇవి. ఈ కంచె చాలా అవసరం ప్రతి మనిషి జీవితానికి. కంచె ప్రాముఖ్యంగా మనకు కలిగిన పొలానికో, గోడ మనకు కలిగినటువంటి స్థలానికో, ఇంటికో ప్రాకారంలాగా కట్టుకుంటూ ఉంటాం, కంచెని కానీ ప్రాకారాన్ని కానీ. దేనికోసమయ్యా అనంటే కేవలం ప్రొటెక్షన్ కోసమేనా అంటే ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాపుదల కోసం, కావలి లేకపోతే కాపుదల ప్రొటెక్షన్ కోసం కట్టుకుంటాం. రెండోది నా హద్దులు ఏంటో తెలియటం కోసం కంచె వేసుకుంటాం. బోర్డర్ అనేది నా హద్దులు నాకు తెలియటం కోసం, నేను ఎక్కడి వరకు
నేను కదలాలో, ఎక్కడి వరకు నా పొలాన్ని దున్నుకోవాలో, ఎక్కడి వరకు నేను నా నివాసంలో నేను ఉండాలో నా హద్దులను తెలియపరిచేది బోర్డర్. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 100 ఎకరాలలో నా పొలానికి మాత్రమే కంచె ఉంటే దాని అర్థం ఈ 100 ఎకరాలలో నా పొలాన్ని నేను సపరేట్ చేసుకోవటం కోసం, ప్రత్యేకించుకోవటం కోసం నేను నిర్మించుకునేది కంచె. అంటే ఇక్కడి నుంచి చూసినా నేను ఎంచుకున్న కలర్తో నేను వేసుకున్నటువంటి బోర్డర్ నేను ఎంత దూరంలో ఉన్నా కూడా అది ప్రత్యేకమైంది, ఇది నాది అని చెప్పుకోవటానికి వేసుకునే కంచెగా కూడా అది ఉపయోగపడుతుంది. సో కంచె ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాదు, హద్దుల కోసం మాత్రమే కాదు, అది మనల్ని ప్రత్యేకపరిచేదిగా కూడా మనకి కనపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది బిబ్లికల్ ఆస్పెక్ట్లో కంచె అనేటటువంటి దాని యొక్క విషయం. ఈ కంచె ఎంత ప్రాముఖ్యం మనిషి జీవితానికి, ఆత్మీయుడికి అనంటే మీకు 2 వాక్యాలు మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకళ్ళు చదివి వినిపించండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకళ్ళు చదివి వినిపించండి. యెషయా గ్రంథం 5:5 చదువుతారు ఎవరైనా? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయు కార్యాన్ని మీకు తెలియజేస్తాను. అది మేసివేయబడినట్లుగా దాని కంచెను కొట్టివేస్తాను, అది త్రొక్కబడినట్లుగా గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. ఇటు చూడండి, ఇక్కడ రాయబడిన పదం ఏంటనంటే ద్రాక్ష తోటగా వర్ణించబడేటటువంటి ఇశ్రాయేలు ప్రజలు త్రొక్కబడాలన్నా, పాడు చేయబడాలన్నా, మేసివేయబడాలన్నా దేవుడేదో కొత్తగా ఒక ఉగ్రతను తీసుకొని రావాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? కంచెను తీసివేస్తే మేసివేయబడిద్ది, గోడను తొలగిస్తే త్రొక్కివేయబడిద్ది, పాడు చేయబడుతుంది అని. మన జీవితాలు ఆగమవటానికి మన కంచె దూరమైతే చాలంట. మనకు దేవుడు వేసిన కంచె ఏదైతే ఉందో ఆ కంచె తీసేస్తే చాలు. ఇప్పటి వరకు దేవుడి కాపుదలలో, దేవుని కంచెలో ఉన్నంత వరకు మనకి ఏమనిపించట్లేదు. కానీ ఒక్కసారిగా దేవుడు కంచెను తీసివేశాడనుకో, ఇదిగో అది పశువుల చేత, పందుల చేత మేసివేయబడితే, అంటే మనది ఇంకొకడు తింటాడు, మన స్థలాన్ని ఇంకొకడు వచ్చి త్రొక్కి పాడు చేస్తాడు. ఇది అక్కడ రాయబడినటువంటి పదం. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. కంచె కొట్టు వానిని పాము కరుచును అని రాసుంటుంది. ఇక్కడేమో దేవుడు కంచె తీసివేయటం, ఇంకొక చోటేమో మనమే కంచెను నరికి వేసుకోవటం, కంచెను పాడు చేసుకోవటం. మనమంట కంచెను తీసేస్తే పాము కుడుతుందంటే, ఒక మాటలో చెప్పాలంటే కంచెను తొలగించుకునేవాడు అపాయంలో పడతాడు అని అర్థం, ప్రమాదంలో పడిపోతాడు అని అర్థం. దేవుడిచ్చేటటువంటి కంచె అది ఆయన తీసివేసినా, మనం దాన్ని దాటుకొని వచ్చినా బయట ప్రమాదంలోనే పడతాం తప్ప సురక్షితంగా, క్షేమంగా ఉండేటటువంటి పరిస్థితులు అవి కావు. ఈ కొద్దిపాటి ఉపోద్ఘాతాన్ని ఇంకొంచెం 2 నిమిషాలు ఓర్చుకోనండి, నా అంశంలోనికి నేను వెళ్తాను. సో ఒకటి, కంచె లేకపోతే ప్రమాదము అన్న సంగతి ఈ 2 వచనాల ద్వారా మనకు అర్థమవుతాయి. ఒక్కసారిగా దేవుడు యోబు యొక్క కంచెను తీసివేస్తే జరిగినటువంటి నష్టం మనకు తెలుసు. 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు, ఆస్తి దొంగిలించబడింది, పంట కాల్చివేయబడింది, భార్య దూరం అయిపోయింది, స్నేహితులు అనరాని మాటలు అంటూ దూరం అయిపోయారు, తన నెలవరులు, బంధువులు అతని యొక్క గాలి అసహ్యంగా భావించారు, తన దగ్గర పనిచేసినటువంటి వారు కూడా తనని ఎగతాళి చేస్తూ నిందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, తన శరీరం అంతా కూడా రోగమయమైపోయింది, మానసికంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి దేవుడు కంచె తీసివేస్తే మానసికంగా, ఆరోగ్యపరంగా, భౌతికంగా, లేకపోతే ఇంకా కుటుంబపరంగా, ఆస్తిపరంగా అన్ని విధాలుగా వ్యక్తి నష్టపోయినటువంటి సందర్భం యోబు జీవితాన్ని చూసినా కూడా మనకు అర్థమైపోయింది.
దేవుడు కంచె ఉంచినంత వరకే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం, కుటుంబం భద్రంగా ఉంటుంది, మనం కలిగింది సమస్తం మన చేతిలోనే ఉంటుంది. ఇంకొకడు కబ్జా చేయకుండా, ఇంకొకడు తొక్కి వేయకుండా, ఇంకొకడు దాన్ని తినివేయకుండా. వన్స్ ఒకసారి దేవుడు మన కంచెను తీసివేస్తే మన బ్రతుకేంటి అయ్యానంటే ఇదిగో జీరో, ఏమీ లేకుండా అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ టాపిక్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకొని జాగ్రత్తగా వినాలి. కంచె దేనికి సాదృశ్యం? ఒకటి దేవుని కాపుదలకి, దీని గురించి నేను మీతో మాట్లాడతాను. రెండోది దేవుడు, ఇది ఒక అంటే హద్దులు సంబంధించినటువంటి విషయం. ఈ కంచె హద్దులకి పోల్చబడింది. అంటే ఇక్కడ మాత్రమే నేను తిరగాలి, ఇది మాత్రమే నా భూమి, ఇది మాత్రమే నా పొలం అని హద్దులు నిర్ణయించేది ఈ కంచె. దీంట్లోనే ఉండాలి. కంచె దాటి నేను బయటకు వెళ్తే అది అక్రమం అవుతుంది, అన్యాయం అవుతుంది, లేకపోతే అపాయం నన్ను చుట్టుముడుతుంది. చాలామందికి ఈ హద్దులు నియమించటం అనేది నచ్చని విషయం. ప్రాముఖ్యంగా భక్తి చేసేటటువంటి వాళ్ళకి, ప్రార్థనలు అంటే భక్తి చేసే వాళ్ళకి ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఎవరైనా ఏదైనా లిమిటేషన్స్ పెడితే, హద్దులు నిర్ణయిస్తే, మన బోర్డర్స్ని కనుక ఎవరైనా నిర్ణయిస్తే మనం తట్టుకోలేము. పిల్లలకి ఒకవేళ ఇదిగో మీరు ఫోన్ ఎక్కువసేపు వాడొద్దు అని అన్నాం అనుకో, వాళ్ళకి నిర్బంధించినట్టు అనిపించింది. వాళ్ళకి ఏం చూడాలో, ఎంతసేపు చూడాలో అని ఎప్పుడు పర్యవేక్షించేటటువంటి పేరెంట్స్ ఒకవేళ ఉండి మిమ్మల్ని గద్దిస్తూ, మిమ్మల్ని సరిదిద్దుతూ, మీకు బోర్డర్స్ నియమిస్తున్నారనుకో, మనకి వాళ్ళంటే పగ, శత్రుత్వం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా పేరెంట్స్ అని మీకు బాధ. మీకు సింపుల్గా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గొర్రెల కాపరంట రాత్రిపూట అరణ్యంలో గొర్రెల్ని మేపిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఒక వలయం లాంటి దాన్ని కట్టి, అంటే రాళ్లతో కానీ లేకపోతే కట్టెలతో కానీ ఒక చిన్న కంచె వేసుకొని గొర్రెల మొత్తాన్ని దాంట్లోకి తీసుకొచ్చి దాంట్లో ఉంటాడు. దాంట్లో ఒక చిన్న మంట పెట్టుకొని దాంట్లో ఉంటాడు. ఆ అరణ్యంలో క్రూర మృగాలు ఆ కంచె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎగిరి లోపలికి వస్తే లోపల కాపరున్నాడు, తన చేతిలో ఆయుధం ఉంటుంది, కొట్టి చంపేస్తాడు. అదే తను బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఏ గొర్రెైనా, ఏ పశువైనా దాన్ని దూకి బయటకు వస్తే, లేదా దాన్ని కింద గుంట చేసుకొని బయటకు వస్తే ఖచ్చితంగా బయట ఉన్నటువంటి క్రూర మృగాల యొక్క నోటికి అది ఆహారంగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. నా కంచె చుట్టూ చాలా ప్రమాదాలు ఉన్నాయి. నన్ను కాపరేమో కంచెలోనే బ్రతుకుమని చెప్పాడు. నా కాపరి నిర్ణయించే హద్దులు ఏంటనంటే ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళావా ఇక్కడే పడుకో, ఇక్కడ దాకా వెళ్ళా ఇక్కడే బతుకు. ఇక్కడే హద్దులు నియమించటం, కాపరి హద్దులు నియమించటం గొర్రెకు నచ్చక దూకి వెళితే ఎలా అయితే మృగాలకు ఆహారంగా మారిద్దో, వయసుకొచ్చిన ఆడపిల్లలకి, వయసుకొచ్చిన మగపిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు కొన్ని హద్దులు నిర్ణయిస్తే వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే నన్ను బంధించేసేసారు. నేను అంటున్నాను, కంచె పెట్టడం నిన్ను బంధించటం కాదు, నిన్ను భద్రపరచటం. హల్లెలూయా. మన ఫీలింగ్ ఏంటంటే మాకు ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది. ఏం ఫ్రీడమ్ కావాలి నీకు? నేను ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడినా మీరు ఏమనకూడదు అనే ఫ్రీడమ్ కావాలి. నేను వీడియోస్ ఏది చూసినా కూడా ఎవరు ఏమననటువంటి ఫ్రీడమ్ కావాలి. నేను ఎక్కడికి వెళ్తానన్నా కూడా మమ్మల్ని అడ్డగించకుండా, ఆటంకపరచకుండా పంపించగలిగే ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ ఉంటే మమ్మల్ని మీరు బాగా చూసుకుంటున్నట్టు. కొన్ని కొత్త సిద్ధాంతాలు ఏంటంటే మమ్మల్ని బంధించి ఉంచితే మేము బయటికి వెళ్ళాలనిపిస్తుంది, అదే మీరు ఫ్రీగా మమ్మల్ని వదిలేస్తే మాకు ఏమనిపించదు అని. కానీ పరిస్థితులు అలా లేవు. మీకు ఒక మాట చెప్తున్నాను, పిల్లలకి ఉండాల్సిన లిమిటేషన్స్ వాళ్ళకు ఉండాలి. తల్లిదండ్రులు మన బిడ్డలకు ఉండాల్సినటువంటి హద్దులు వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా పాడైపోతారు. భార్యగా భర్త దగ్గర మీ హద్దులు కొన్ని ఉంటాయి, అవి కంపల్సరీ. భార్యాభర్తల బంధం బాగుండాలంటే మీ హద్దుల్లో మీరు ఉండాలి. ఎంత భర్త అయినా, ఎంత చనువిచ్చినా సంకనెక్కమంటే సంకనే ఎక్కాలి, నెత్తికి ఎక్కకూడదు ఎవరైనా సరే. ఎందుకు ప్రమాదం అనంటే నీతో సరదాగా మాట్లాడాడు కదా, నీ భర్తే కదా, 10 ఏళ్ళు కాపురం కదా అని అనుకొని అరే తురే అంటానికి ఇష్టపడకూడదు. ఎక్కడా కూడా డిగ్రేడ్ చేయకూడదు నీ భర్తని.
అంటే అతని యొక్క గౌరవానికి భంగం కలిగించే మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే హద్దు మీరుతున్నావు అని అర్థం. అంటే నీ బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని దాటి మాట్లాడుతున్నావు అని అర్థం. నీ భర్త గురించి ఇతరుల దగ్గర డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే నువ్వు హద్దులు మీరావు అని అర్థం. నా పదాన్ని మీరు అర్థం చేసుకోనండి. మనకంటూ కొన్ని బోర్డర్స్ ఉన్నాయి. భర్తని బైబిల్ ప్రకారంగా ఇంటి యజమానిగా పోల్చింది. నీకు తలగా, నీ శిరస్సుగా, భార్యకు భర్త శిరస్సులాగా పోల్చబడింది. సో ఈ తలను నువ్వు అవమానించావు అని అంటే భూమి మీద నీకు విలువ ఉండదు. తలలేని మొండానికి ఎలా విలువ ఉండదో, నీ తలను నువ్వు అవమానించుకుంటూ వెళ్తే ఆ స్త్రీకి ఘనత కాదది. నీ భర్తని నువ్వు నాలుగోళ్ల మధ్యలో ఎంత చనువుగా మాట్లాడినా, నలుగురు మధ్యలో ఎంత చనువుగా మీకంటూ కొన్ని బోర్డర్స్ ఉన్నాయి. ఆయనతో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఆయన గౌరవానికి భంగం కలిగించకుండా జాగ్రత్త పడాలి. అది కూడా పర్టికులర్గా ఒక మిడిల్ ఏజ్ దాటినటువంటి భర్తలు ఎవరైతే ఉంటారో వారి యొక్క గౌరవాన్ని ఎక్కడ భంగం కలిగించడానికి మీరు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అప్పటికే సమాజంలో వారంటూ సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తుంటే కుటుంబం దగ్గర మాత్రం విలువ లేకుండా అయిపోయిందనుకో, ఆ విషయంలో భర్త చాలా దుఃఖపడాల్సి వస్తుంది. నీ హద్దులు మీరి మాట్లాడుతున్న పరిస్థితులు ఉంటాయి. నీ హద్దులు నీ పిల్లలకి నీ తండ్రి గురించి ఎంతవరకు చెప్పాలి అని అంటే, ఇదిగో ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మాత్రమే నీ పిల్లలకి నూరిపోయాలి. మీ నాన్న ఎలాంటాడో తెలుసా, తాగొచ్చినప్పుడు నన్ను ఎట్లా కొట్టాడో తెలుసా అని చెప్పి స్టార్ట్ చేసావనుకో, మీ బిడ్డల యొక్క గొంతులో ఏమి నూరిపోతున్నావు అని అంటే నీ తండ్రి మీద. తెలుసా, చాలా ఇళ్లలో తండ్రిని నాన్న అని పిలిచి చాలా సంవత్సరాలు అయిపోయిన పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే ప్రధానంగా తల్లి నూరు పోసిన కొన్ని కారాలు మిరియాలే. నన్ను అట్టగొట్టాడు, ఇట్టన్నాడు, అట్ట చేశాడు, ఇట చేశారు అని చెప్పిన ఆ పరిస్థితులు మన బలహీన క్షణాల్లో మన పిల్లలకి తండ్రి గురించి చెప్పిన విషయాలు. మన బోర్డర్ అది కాదు. కొన్ని హద్దులు ఉంటాయి. ఏవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు డిస్కషన్స్ ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అని. సేమ్ భార్యతో కూడా, భార్య దగ్గర కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఏదన్నా పొరపాటు ఉంటే భార్యతోనే మాట్లాడాలి, భార్య గురించే మాట్లాడాలి తప్ప మన హద్దులు వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మమ్మ గురించి, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ వంశం గురించి మాట్లాడే పరిస్థితులు మనవి కాదు. మనోళ్ళు చేసే పొరపాటేమో భార్య తప్పు చేసిందనుకో, నువ్వు తక్కువ కాదు, మీ అమ్మ తక్కువ కాదు, మీ అమ్మమ్మ తక్కువ కాదు, మీ వంశం మీ కుటుంబమే అంతా, మీ వంశమే అంతా, ఈ లిస్ట్ మనకి ఎవడు అధికారం? ఇలా వాళ్ళ వంశాన్ని మనం మాట్లాడే అంత అధికారం మీకు అధికారం ఇవ్వాలా? ఆయన మీకంటే వయసులో పెద్దోడు, కొంచెం గౌరవించాలా, ఆయనకి ఇవ్వాల్సిన. అంటే ఎవరి బోర్డర్లో వాళ్ళు ఉంటే అన్నీ బాగుంటాయి. కానీ బోర్డర్ దాటి మాట్లాడిన పరిస్థితులు వచ్చినప్పుడే అన్నీ కొలాప్స్ అయిపోతున్న పరిస్థితులు ఉంటాయి. మనకు కూడా కొంత ఫెన్సింగ్ అవసరం, మనకి కొన్ని హద్దులు అవసరం. మీకు ఆధ్యాత్మికంగా మాట్లాడాలనంటే కుటుంబాల్లోనే, అంటే ఆ భక్తి విషయంలో దేవుడు మనకి కొన్ని హద్దులు పెట్టాడు. వాటిల్నే ఆజ్ఞలు అని అంటారు. ఇవి చూడకూడదు, అవి చూడకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఇవి తాగకూడదు, ఇలా చేయకూడదు, విశ్వాసి ఇంకొక అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు, లేకపోతే పాపం చేయకూడదు, కంటి చూపు తిట్ల. ఎందుకు ఇవన్నీ హద్దులు దేవుడు నిర్ణయించాడనంటే భక్తిపరుడు భక్తిలోనే ఉండాలి అనంటే ఈ హద్దులు అవసరం. ఈ హద్దులు అవసరం. ఈ హద్దులు దాటి నువ్వేదన్నా ప్రవర్తించావా నువ్వు భక్తిని కోల్పోతావు. వన్స్ ఒక్కసారి కంచె తీసివేయబడిందా, కంచెలో నుంచి నువ్వు బయటికి వెళ్ళావా, ఖచ్చితంగా లోకం అనేటటువంటి అపవాది చేతిలో పడతావు. ఖచ్చితంగా వాడి యొక్క నోటికి ఆహారంగా మారిపోతావు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై, మీరు మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆడ పర్టికులర్గా ఒక మాట మాట్లాడతారు. ఏమనుంది అక్కడ? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అని. వాడికి ఇదే పని. నువ్వు జస్ట్ ఆ హద్దులు దాటి బయటికి రా. దీనా అనే అమ్మాయి ఉంది బైబిల్లో. ఆ అమ్మాయి లోకాన్ని చూద్దామని అనుకుంది, లోకంలో ఉన్న విషయాలను చూద్దామని అనుకుంది.
అయితే అమ్మాయికి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ వెంట ఎవరినో ఒకరు వయసుకు వచ్చిన పిల్ల కదా తండ్రిని తీసుకొని వెళ్ళొచ్చు, అన్నదమ్ముల్ని తీసుకొని వెళ్ళొచ్చు తోడు, లేకపోతే సాటి అక్కజెల్లు అంటే ఎవరైనా అమ్మనో నాన్ననో, లేకపోతే అరే ఎప్పుడు మా ఇంట తిరుగుతారు ఎందుకు అని అంటే, అరే భయ్ అది హద్దు, లిమిటేషన్స్ అవి, మీ సరిహద్దులు అవి, మీ కంచది. మీ తండ్రి సమక్షంలోనే తిరగటం మీ కంచది, మీ అన్నదమ్ముల సమక్షంలో తిరగటం కంచది. ఆ కంచెను వద్దు అని కోరుకుంటున్నారు అంటే దాని అర్థం అన్సేఫ్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు అని. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా లోకంలో? రీసెంట్గా హైదరాబాదులో కూకట్పల్లిలో 12 ఏళ్ల అమ్మాయిని ఇంటి పక్కనోడే వచ్చి ఒక 20 సార్లు పొడిచి చంపేసేసాడు. కారణాలు ఏమన్నా కానీ ఓ 9:30-10 ఉదయం పూట తల్లిదండ్రులు పొట్ట చేత పట్టుకొని పనులకు వెళ్ళిపోతే ఇంట్లో ఆడపిల్లని ఒక్కదాన్నే ఉంచేసేస్తే ఆ ఆడపిల్ల దగ్గరికి ఒకడొచ్చి ఒక 20 సార్లు 12 ఏళ్ల పాపని, అంటే ఇంట్లో ఒక ఆడపిల్లను వదిలిపెట్టేసి మనం బయటికి వెళ్ళి పని చేసుకొని వద్దామన్నా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ క్షణాల్లో మీరు మాత్రం స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతాము, బయటికి వెళ్ళేసి వస్తాము, మాకు హద్దులు పెట్టొద్దు, మాకు ఆంక్షలు పెట్టొద్దు, మాకు ఆజ్ఞలు పెట్టొద్దు అని అంటే లోకం పరిస్థితులు అలా లేవు. మిమ్మల్ని బంధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని భద్రపరుస్తున్నాం అనేది దేవుని లేఖనం. హల్లెలూయా. సో ఈ భద్రత మీరు వద్దు అనుకుంటే జీవితం ఆగమైపోతుంది. సో ప్లీజ్ మీ అందరికీ నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఈ కంచె అనేది మన హద్దులు, మన బోర్డర్ లైన్, ఇది దాటొద్దు. సేవకుడితో ఎలా మాట్లాడాలో, దేవుని దగ్గర ఎలా ప్రవర్తించాలో, మందిరంలో ఎలా ఉండాలో, తోటివారి విశ్వాసులతో ఎలా ఉండాలో, లేకపోతే ఇంటికి వచ్చిన పెద్దలతో ఎలా ఉండాలో, ఇరుగు పొరుగు వారితో ఎంత పట్టుకు ఉండాలో, ఇవన్నీ మన హద్దులు. ఇవి కాక ఇంకేదన్నా చేస్తే మాత్రం లోకంలో కలిసిపోతాం. దయచేసి మీ హద్దుల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుందురుగాక. హల్లెలూయా. పోనీ మీరే ఒక హద్దులు వేసుకోనండి కదా, ఆత్మీయుడికి మీరే కొన్ని హద్దులు నిర్ణయించుకోండి కదా. నేను అంటుంది భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కొన్ని బోర్డర్స్ పెట్టుకోండి కదా. ఏంటా బోర్డర్స్? తాగుబోతుల మధ్యకి నేను వెళ్ళకూడదు, బోర్డర్ అది. ఇలాంటి బోర్డర్లు కూడా పెట్టుకుంటారంటే, అరే బైబిల్లో చాలామంది పెట్టుకున్నారు. యోబు అంటాడు, కన్యకను నేను చూడకూడదని నేను నిబంధన చేసుకున్నాను నా కంటితో అని అంటాడు. ఇది ఆయన పెట్టుకున్నటువంటి హద్దు. అది చూడండి 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని. ఏంటి ఆ నిబంధన? కన్యకను నేను ఎలాగూ, అది విషయం. నేను నా కన్నుతో నిబంధన చేసుకున్నాను. ఈ నిబంధన నాకున్నటువంటి బోర్డర్, నా హద్దుది. నేను ఇది చేయకూడదు, నేను తాగకూడదు, నేను సిగరెట్ తాగకూడదు, నేను మందు తాగకూడదు, నేను ఇదిగో ఈ పనులు చేయకూడదు, నేను వడ్డీ వ్యాపారం చేయకూడదు, లేకపోతే నేను ఇంకొక పని. ఇది నేను పెట్టుకున్నటువంటి లేఖన ప్రకారమైనటువంటి హద్దులు ఉన్నాయా? మనకి మన లైఫ్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా? మన హద్దులు ఉన్నాయా? హద్దులు లేకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. అన్న వాళ్ళు ఎగురుతున్నారు కదా, మేము కూడా ఎగురుతాము అని అంటే, అరే నీకు కొన్ని హద్దులు ఉన్నాయి, ఏవి చూడాలో టీవీలో, ఏవి చూడాలో మొబైల్లో, ఏవి ఎక్కడ ఏం తినాలో, ఏం తాగాలో, ఏం తాగకూడదో దేవుడు మనకిచ్చిన లేఖనం ప్రకారంగా కొన్ని హద్దులు మనం నిర్ణయించుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. ఇది హద్దుల విషయంలో నేను మాట్లాడతాను. మానసికంగా కూడా కొన్ని విషయాల్లో మనకి లిమిటేషన్స్ ఉండాలి. ఎందుకనంటే మెంటల్ ప్రొటెక్షన్ లేదు ఈ రోజుల్లో. ఎంత పడితే అంత ఆలోచిస్తున్నాం. చాలా సింపుల్. భార్యాభర్తల మధ్యలో ఒక చిన్న గొడవ అయితే చెరువులు నిండిపోయినాయి కాబట్టి వెళ్ళిపోయి దూకి సర్దాం అనుకుంటున్నారు. నిండింది కదా మంచిప్ప చెరువు? చెప్పట్లే మీరు. మంచిప్ప చెరువు నిండిందా? అది నిండటమేమో కానీ, ఇంట్లో గొడవ అవటమేమో కానీ, నీళ్లు ఖరాబ్ చేద్దాం అనుకుంటారో లేకపోతే అవి తాగి చచ్చిపోదాం అనుకుంటారో కానీ వెళ్ళిపోయి దాంట్లో దూకేస్తారు. తేరగా దొరికిద్ది ఒక చెరువు, ఈడ దూకేయటానికి రెడీ అయిపోతాం. అరే మన ఆలోచనలకి ఒక లిమిట్ లేకుండా అయిపోతుంది. గొడవ అయితే పరిష్కరించుకోవాలనే ఆలోచన లేదు, చచ్చిపోదామనే ఆలోచన.
గొడవ అయితే గ్యాస్ ఓపెన్ చేసుకొని తగలబెట్టుకోవాలనే ఆలోచన, గ్యాస్ నూనె పోసుకొని తగలబడాలనే ఆలోచన, లేకపోతే ఇప్పుడు వ్యవసాయ కుటుంబాలు కదా అన్నీ, ఇంట్లో ఏముంటాయి? గులకలు ఉంటాయి. గులకలేనా? గడ్డి మందు ఉంటుంది. గడ్డి మందు, గులకలు, అవి పొలానికి కొట్టేయి. అయ్యా మీ కడుపుకు కొట్టేవి కాదు. మీరు కడుపుకు కొట్టుకున్నారనుకో, మీరు పోవటంతో పాటు మీ మీద ఆధారపడిన వాళ్ళు అందరూ పోతారు. మొన్న ఒక ఆయన ఒక మాట చెప్తున్నాడు, నాకు భయం వేసింది, నవ్వు కూడా వచ్చింది. ఆయన మరి అలాగే చెప్తున్నాడు, చాలా మర్యాదగా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చచ్చిపోయారనుకోండి, సాయంత్రం కల్లా మిమ్మల్ని పూజ చేస్తారు లేదా కాల్ చేస్తారు. ఇంటికి వచ్చిన బంధువులందరూ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ప్రయాణం కోసం ఆలోచిస్తుంటారు. ఇంకొంతమంది భోజనాలు ఏం పెడదామా అని ఆలోచిస్తారు. ఇంకొంతమంది నీ ఫోటోలు వెతుకుతారు ఫ్రేమ్ కట్టడానికి. ఇంకొంతమంది భోజనాలు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇవ్వాలా అని ఆలోచిస్తారు. నీ భార్య పిల్లలు భవిష్యత్తులో ఇంకేం చేద్దాం, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు కాబట్టి భవిష్యత్తును గురించి ప్రణాళికలు రాసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది భోజనాల్లో ఉప్పు తక్కువైంది, కారం తక్కువైందని గొడవ పడుతూ ఉంటారు. 4 రోజుల తర్వాత ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారు. సంవత్సరంకి ఒకసారి నిన్ను గుర్తు చేసుకుంటారు. ఇంకొద్ది రోజులైతే అది కూడా నిన్ను మర్చిపోతారు అని అది చెప్తే, అది వింటున్నప్పుడు ఒకంత భయం వేసింది. అరే ఇంత సింపుల్ ఆ లైఫ్, మనం ఏదో అనుకుంటున్నాం, మనం చచ్చిపోతే ఇలా మర్చిపోతారా మనల్ని, ఇలా మాట్లాడుకుంటారా మన వెనకాల, అంతే, ఇంకేం లేదు లైఫ్. భూమిలోకి వెళ్ళిపోయినా, కాలిపోయినా, బూడిదైపోతున్నాం, లేకపోతే మట్టికి మట్టి అయిపోతున్నాం, అంతే, ఏం లేదు మన లైఫ్. చాలా చాలా విచిత్రం అనిపిస్తుంది. నా ప్రియదేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలకించండి. నీ బోర్డర్ ఏంటి, నీ యొక్క హద్దులేంటి, అవి తెలియకపోతే చాలా కష్టం. చచ్చిపోతా అనుకుంటే నీకు ఏది మిగలదు, అందరిని అన్యాయం చేయటం తప్ప. సో ఒకటి, ఇది హద్దులు. రెండోది ఏంటో తెలుసా, ఇది సెపరేషన్. ఇది నిన్ను ప్రత్యేకపరచటం. దేవుడు నీకు కంచె వేశాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా, లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు, నీకంటూ ఒక సపరేట్ కంచె వేశాడు అని అంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని అర్థం. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి వాక్యం విన్నటువంటి ప్రజలు హృదయంలో నొచ్చుకొని మేమేమి చెయ్యాలి అని అడిగితే, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసు నామంలో బాప్తీసం పొందాలి అని చెప్పి, ఇదిగో లోక మర్యాదలను అనుసరించకుండా మీరు లోకానికి వేరై బ్రతకాలి అని మాట్లాడాడు. మీరు వేరై రక్షణ పొందాలి, మీరు ప్రత్యేకించబడాలి, మీ అలవాట్లు, మీ పద్ధతులు ప్రత్యేకంగా ఉండాలి. మీకు ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై, ఎస్తేరు లేదా యూదా జాతి గురించి హామాను అనేటటువంటి ఆయన రాజుగారితో ఒక రిపోర్ట్ ఇస్తాడు. అయా మీ యొక్క రాజ్యమంతా తిరిగి చూసినప్పుడు ఒక జాతి వారు చెదిరిపోయి ఉన్నారు, వారి విధులు సకల జాతి విధుల కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి నాకు. అందరూ చేసే పనులకి వారు చేసే పనులకి తేడా ఉంది. వీళ్ళందరూ కళ్ళుబట్టీలో ఉంటున్నారు, ఈ జాతి మాత్రం కళ్ళుబట్టీలకు పోవట్లే. అందరూ అక్రమంగా నడుచుకుంటున్నారు, కానీ వీరు మాత్రం అలా నడుచుకోవట్లేదు. వీరి యొక్క లక్షణాలు, వీరి అలవాట్లు, వీరి పద్ధతులు అన్నీ సపరేట్గా ఉన్నాయి. వారే యోధా జాతి. వీరిని మీ యొక్క రాజ్యంలో నుంచి చంపేసేయండి అని మాట్లాడతాడు. దేవుని బిడ్డ, దానియేలు కాలంలో వచ్చిన యవ్వనస్తులందరూ కూడా రాజు భుజించు భోజనాన్ని పానాన్ని తిని త్రాగుతుంటే ఒక 4 మాత్రం, ఇదిగో మేము వీటిని భుజించము, మా దేవుడు చతుష్పాద జంతువులని నిషేధించిన వాటిని మేము తినకూడదని చెప్పారు, కాబట్టి మాకు పప్పు ధాన్యాలు కాయగూరలు మాత్రం ఇవ్వండి అని చెప్పి 10 రోజులు మా యొక్క ముఖాలను పరీక్షించమని వాటిని తిని త్రాగి వారి శరీరాలను అపవిత్రపరుచుకొనక ప్రత్యేకంగా బ్రతికినట్లుగా మీకు కనిపిస్తుంది. బైబిల్లో ప్రత్యేకంగా జీవించుట అనేది కంచెలో బ్రతికే జీవితం అది. సో సపరేట్ లైఫ్, సెపరేషన్, ప్రత్యేక జీవితం దేవుడు మనకిచ్చిన కంచెలో మనం బ్రతుకుతున్న విధానం అది. సో వీటిని మీరు మర్చిపోకూడదు. మనకు హద్దులు ఉండాలి, మనకు ప్రత్యేక జీవితం ఉండాలి. అది కంచెలో బ్రతుకుతున్నాము అంటానికి నిదర్శనం.
అలా కాదు, వారిలాగే నేను బూతులు తిడతా, వారిలాగే నేను తింటా, వారిలాగే సాయంత్రం అయితే నేను తాగుతా, వారిలాగే నేను వడ్డీ వ్యాపారం చేస్తా, వారిలాగే నేను కూడా అన్యాయంగా సంపాదించుకుంటా, వారిలాగే నేను కూడా చేస్తానంటే కంచె లేకుండా బ్రతుకుతున్నాము అని అర్థం. పోనీ చివరికి కంచె ప్రొటెక్షన్కి, భద్రతకు గుర్తు అనంటే మనకి 3 విషయాల్లో యోబుకు భద్రత ఉన్నట్టు మనకు కూడా ఈ 3 విషయాల భద్రత కావాలి. ఫస్ట్ది మన వ్యక్తిగత జీవితాలకు భద్రత కావాలి. యోబు ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేశాడంట. మనకు భద్రత ఉందా ఈ రోజుల్లో అనంటే కష్టమే. ఇంట్లో నుంచి బయటికి పలు కారణాలను బట్టి బయటికి వెళ్తుంటాం. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చేతి పనుల రీత్యా, ఏదో పనులు చక్కబెట్టుకోవటానికో, కుటుంబ అవసరాల నిమిత్తమో బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం. బయటికి వెళ్ళిన మనం తిరిగి ఇంటికి వచ్చేంత వరకు క్షేమంగా ఉంటామా అనంటే ఏమో చెప్పలేము. ఇందాక వస్తున్నప్పుడు నా బిడ్డ చెబుతుంది, భార్యలు భర్తలను చంపేస్తున్నారు, ఇంట్లో కూడా క్షేమం లేదు, గ్యారంటీ లేదు. ఒకప్పుడు భర్తలు చంపేవాళ్ళు, ఇప్పుడు భార్యలకి స్వతంత్రం వచ్చింది, ఐడియాలు వచ్చినాయి, డ్రమ్ముల్లో పెట్టి చంపుతున్నారు, ఇంకా సూట్ కేసుల్లో పెట్టి చంపేస్తున్నారు. ఇంకా చెప్పండి కదా, వింటలేదా వార్తలు? ఫ్రిడ్జ్లో కూడా పెట్టి చంపేస్తున్నారు, నేలలో దోసి చంపేస్తున్నారు, అన్నంలో ఏదో గలిపి చంపేస్తున్నారు. మనకు వినపడినాయి, మన దాకా వచ్చినాయి ఇవన్నీ. ఇంకా కొత్త ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి ఇప్పుడే. పాపం. ఎందుకనంటే మనకు వచ్చిన స్వతంత్రం ఎట్లా ఉందనంటే ఎన్నో ఐడియాలు ఉన్నాయి మనుషులను చంపేయటానికి. రోడ్డు యాక్సిడెంట్లో ఆయన చచ్చిపోయాడు అనుకుంటున్నారు అందరూ. తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే ఇంకొక ఆయనతో కలిసి వాళ్ళ భర్తని గుద్దిచ్చి చంపేపించిందంట. రోడ్డు మీద వెళ్తున్నటువంటి వెహికల్ని లారీతో గుద్దిచ్చి చంపేపించింది. అంటే అది యాక్సిడెంటల్గా జరిగిందేమో అనుకుంటున్నారు, అది ప్రమాదం కాదు, ఇంటెన్షనల్గానే గుద్ది చంపేశారు, ఎవరికి తెలియకుండా చేసుకున్నారు. కానీ ఏదో ఒక రోజున వారి పాపం వారిని పట్టుకున్నట్లుగా వారు వెంటాడింది. ఒక రోజున అది బయలుపరచబడింది. క్షేమం ఇంట్లో లేదు, క్షేమం ఇంటి చుట్టుపక్కల కూడా లేదు, క్షేమం తన మన అనుకున్న వారి మధ్యలో కూడా లేదు. ఇక వీళ్ళన్నని సొంత స్నేహితులు ఈత కొడదామని తీసుకొని వెళ్ళి అదే నదిలో ముంచి చంపేసినటువంటి పరిస్థితి. సొంత స్నేహితుడే అనిగా కూడా వెళ్ళటానికి వీల్లేదు, ఎవరు ఎప్పుడు ఎలా చేస్తున్నారో తెలియదు. నావాడే కదా, మా ఊరోడే కదా అని అనుకోవటానికి కూడా వీల్లేదు, ఎందుకంటే వాడు ఇంటెన్షనల్గా ఏమనుకుంటున్నాడో మన గురించి తెలియదు. సో క్షేమస్థితి లేదు. కానీ నేను మీకు ఒక మాట చెప్తున్నాను, యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడంట. అంతకాలంలో ఏ ఒక్కడు, ఏ ఒక్క అపవాది కూడా ముట్టటానికి కూడా వీలు లేకుండా దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు. దేవుని భద్రత చాలా గొప్పది. అది మానవ కంటితో కనిపించేది కాదు, అది మనోనేత్రాలు వెలిగించబడితే తప్ప దైవిక ప్రొటెక్షన్ మనం చూడలేం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు మీరు చదువుకుంటే, ఎలీషా మరియు అతని శిష్యుడు ఒక పర్వతం దగ్గర ఒక ఆశ్రమంలో అలా నిద్రపోతూ ఉన్నారు. ఎలీషాని చంపటానికి పక్క రాజ్యపు రాజులు సైన్యం మొత్తం వచ్చారు, ఆ పర్వతాన్ని చుట్టుముట్టారు. రాత్రిపూట వచ్చినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ మీదకి దాడి చేయటానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. తెల్లవారగానే ఎలీషా శిష్యుడు బయటకు వచ్చి చూస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రువులను చూసి భయపడి లోపలికి వెళ్ళి దైవజనుడితో చెప్తున్నాడు, దైవజనుడా ఇంక మనకి ప్రమాదం పొంచి ఉంది, మన చుట్టూ శత్రువులు వచ్చారని. అప్పుడు ఎలీషా గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 16వ వచనంలో, ఇదిగో వారికంటే మన పక్షంగా ఉన్నటువంటి వారే అధికులై ఉన్నారు, వారికంటే బలమైన వాళ్ళు, వారికంటే ఎక్కువ దేవుడు మన చుట్టూ కంచెగా వేశాడు, ఎవ్వరు మనల్ని ముట్టలేరు. మరి నాకు కనిపించట్లేదే. ఎలీషా గారు ప్రార్థన చేస్తాను, దేవా వీడి కండ్లు తెరువు, నువ్వు నాకు ఇచ్చిన ప్రొటెక్షన్ ఎంత బలమైందో అన్నప్పుడు అప్పుడు వాడి కళ్ళు తెరవగా దేవుడిచ్చినటువంటి సైన్యం లేదా ఆ ప్రొటెక్షన్ని, ఆ కాపుదలను, ఆ కంచెను వాడు చూడగలిగాడు, దేవుడిని మహిమపరచగలిగారు. నేను మీతో అంటున్నాను, దేవుడు నీకు ఇచ్చిన కంచె నీకు ఇప్పటికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నో మార్లు నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళినా,
నీ ఇంటికి ఇంకా ఏ ఆపద రాకుండా ఉంది అనంటే అది దేవుడు నీ కొరకు నీ ఇచ్చిన ఒక గొప్ప ప్రొటెక్షన్గా నువ్వు దాన్ని భావించాలి. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, మన కళ్ళ ముందు ఎంతోమంది రాలిపోతున్నారు, కానీ క్షేమంగా వెళ్తున్నాం, క్షేమంగానే వస్తున్నాం, ప్రయాణాల్లో ఎటువంటి ఆపద లేకుండా వస్తున్నాం. నువ్వు ఆటో నడుపుతున్నావు, నువ్వు బస్సు నడుపుతావు, లేకపోతే నువ్వు కారు నడుపుతావు, నువ్వు బైక్ నడుపుతావు, మిగతా వాళ్ళు కూడా ఇన్నేళ్లలో ఇంత గాయం కూడా కాకుండా నీ ప్రయాణాలన్నీ సాఫీగా సాగినాయి అనంటే నీకు నా దేవుని కంచె ఉంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో ఇది నా శక్తితో నేను చేయగలిగేది కాదు, ఇది నా బలంతో చేసేది కాదు, ఇది దేవుడు మనకి కంచె. దావీదు విషయం మీకు ఒక మాట చెప్తాను. దావీదు అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు, సౌలు చంపుతున్నాడు అని. దావీదు వెళ్తూ వెళ్తూ ఒక గుహలోకి వెళ్ళాడు, ఆ గుహలో నిద్రపోతున్నాడు. అదే గుహలోనికి సౌలు అనేటటువంటి వ్యక్తి కూడా లోపలికి వచ్చాడు. వాళ్ళు అక్కడ దాకా కాగడాలు తీసుకొచ్చి సౌలు గారికి మంచిగా పడుకోవటానికి అన్నీ రెడీ చేసి పెట్టారు, అక్కడ నిద్రపోయారు. ఇంకొంచెం ముందుకెళ్తే అదే గుహలో అక్కడ దావీదు ఉన్నాడు. కానీ దేవుడు ఇక్కడ దాకే వారిని ఆపేశాడు. దావీదు అటు సైడు పడుకొని ఉన్నాడు చీకట్లో. రాత్రిపూట మెలకు వచ్చి చూస్తే ఆ ద్వీపపు వెలుగులో సౌలు ఉన్నాడు. ఆడ అందరూ నిద్రపోతున్నారు. దావీదు వారి మధ్యలోకి వెళ్ళి ఆయన అంగీని కోసుకొని దూరాన వెళ్ళి, నా తండ్రి నన్ను ఎందుకు చంపటానికి వచ్చావు, ఇదిగో నేను నిన్ను చంపాలనుకుంటే ఎంతో టైం పట్టదు, నా దేవుడు నన్ను కాపాడాడు ఈ రాత్రి, సంతోషంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. నాకు అనిపించింది, ఏముంది ఇంకొంచెం కాగడ ఒక పనివాడు ముందుకెళ్ళినా దావీదు కంటపడతాడు, దావీదుని చంపేయచ్చు. దావీదు ఆ గుహలో నుంచి బయటకు వచ్చేటప్పుడు సౌలు చుట్టుపక్కన సైనికులు ఉన్నారు, ఆ గుహ బయట కూడా సైనికులు ఉన్నారు. ఏ ఒక్కడు మెలకుతో ఉన్నా దావీదుని చూసి దావీదుని చంపేయచ్చు. నా దేవుడు మహాకృప, అంతమంది మధ్యలో దేవుడు ఏ అపాయం రాకుండా దావీదును బయటికి తీసుకొని వచ్చాడు అని అంటే అది దావీదు శక్తో బలమో కాదు, దేవుడు దావీదుకి ఇచ్చిన ఒక కంచెతో కూడినటువంటి కాపుదల. అది షడ్రక్ మిషక్ అబేద్నెగోలు 7 అంతల అగ్నిలో పడవేయబడుతున్నటువంటి క్షణం అది. వారు ఆ అగ్నిలోకి నెట్టివేయబడినప్పుడు రాజు చూస్తూ ఉండగా ఆ ముగ్గురితో పాటు ఆ ముగ్గురి చుట్టూ 4వ వ్యక్తి తిరుగుతూ ఉండుట రాజు చూసి వారిని బయటికి పిలిచారు. నిత్యము మీరు సేవిస్తున్నటువంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు, బయటికి రండి అనగానే వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అడుగుతున్నారు, మీతో పాటు తిరుగుతున్న 4వ వ్యక్తి ఎవరు అని. మాకు తెలియదు, మేము చూడలేదు, కానీ రాజుకు కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అగ్ని వాసన కూడా తగలకుండా, ఏమాత్రం గాయం అవ్వకుండా, అగ్ని వారిని ఏమి చేయకుండా అగ్నిలో కూడా దేవుడు తోడై ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు. ఎలాంటి శ్రమైనా, ఎలాంటి అపాయమైనా, ఎలాంటి ఉపద్రవమైనా కాపాడుటకు దేవుడు నీకు తోడై ఉంటే ఆయనే కంచెగా మారి నిన్ను భద్రపరచగలుగుతాడు. నా ప్రియమైన బిడ్డ, దానియేలు సింహాల బోనులో క్షేమంగా ఉన్నాడు అనన్నా దేవుడిచ్చిన కాపుదలే అది. అన్య ప్రాంతాలలో ఇశ్రాయేలీలు క్షేమంగా వాళ్ళ ఆ ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణం చేయగలిగారనంటే ప్రభు యొక్క కాపుదల అది. మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దేవుణ్ణి కోరుకుందాం. వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు ఇవ్వాల్సినటువంటి కంచె నాకు ఇచ్చున్నట్లుగా, యోబుకు కంచె వేసినట్లు దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కంచె వేసి కాపాడునుగాక. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనకి కొంత కంచె అవసరం. భక్తి జీవితంలో ఎక్కడ తొట్టిల్లకుండా పడిపోకుండా దేవుడు మనకు కూడా ఒక కంచెను వేసి ఉంచటం మంచిది. ఆ కంచెలో మన ఆధ్యాత్మిక జీవితం భద్రంగా ఉంటుంది. లోకానికో, లోకపు ఆశలకో, పాపానికో మనం అప్పగించబడకుండా మనం కాపాడబడతాం. కొన్నిసార్లు ఈ కంచెని మనం తప్పుగా భావిస్తాం. హోషేయ గ్రంథాన్ని ఒకసారి ఓపెన్ చేయండి, 2వ అధ్యాయం చూడండి, 6వ వచనం. దేవుడు ఎప్పుడైనా మనల్ని అడ్డగిస్తున్నప్పుడు, మనకు కంచె వేస్తున్నప్పుడు అది నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగం అని అనుకోండి తప్ప ఆ కంచెను తప్పుగా భావించమాకండి. 2వ అధ్యాయం 6వ వచనం, 745వ పేజీ చూడండి. ముళ్ళ కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. నీ మీదకి లేచే విలుకాండ్రో, నీ మీదకి లేచే శత్రువులు వస్తున్నప్పుడంట దేవుడు ముండ్ల కంచెను అడ్డంగా వేసేస్తాడంట.
గోడ కట్టేస్తాడంట, కనపడకుండా చేస్తాడంట. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏంటి దేవుడు నా ముందు ముండ్ల కంచెలు వేశాడు, గోడలు కట్టేశాడు, నన్ను దాటలేకుండా చేస్తున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో యోబు ఇదే ఫీల్ అవుతూ ఉంటాడు. 19:8 చూడండి. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు అని అనుకుంటాడు. యోబు ఏం ఫీల్ అవుతున్నాడనంటే, దేవుడు నేను దాటలేకుండా నాకు కంచె వేసేసేసాడు, నాకు అడ్డుగా ఉండిపోయాడు అని. ఇది అడ్డం కాదు నా ప్రియ దేవుని బిడ్డ. ఇది నిన్ను బలవంతంగా నిన్ను నిర్బంధించటం కాదు. ఇది నీ భద్రత కోసం కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా కంచె ఎదురవుతుంది, ఎక్కడికి వెళ్ళినా అడ్డుగోడ నిలబడుతుంది అని అంటే గుర్తుపెట్టుకో, అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమంగా ఉండటం కోసమే ఆ కంచె అని. ఎందుకు వాళ్ళు నీకు దూరం అయిపోతున్నారు అని నువ్వు బాధపడటం కంటే, వారు నా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమం కాదేమో, అందుకే వారి యొక్క మా యొక్క మధ్యలో, వారి సంబంధాల మధ్యలో దేవుడు ఒక అడ్డుగోడ కట్టేశాడు అనుకొని దేవునికి స్తోత్రం చెల్లించుకుందురుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని యొక్క కంచెని అపార్థం చేసుకుంటున్న పరిస్థితులు ఉంటే మీరు కొంచెం దాని విషయంలో ఆగండి. నిజమే, కొన్నిసార్లు దేవుడు మన క్షేమం కొరకే కంచె వేస్తాడు, మన క్షేమం కొరకే బోర్డర్లు వేస్తాడు. దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలని మిమ్మల్ని కోరుతున్నాను. సో కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలకి దేవుడు అడ్డుబండగా, ఇది వద్దు నీకు, నీ జీవితానికి అని ఆపేస్తే అక్కడ ఆగాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఏది క్షేమమో అది మనకు దేవుడు తెలియపరుస్తాడు, అది అనుభవింపజేస్తాడు కూడా. ఏది మనకు మంచిది కాదో దాన్ని ఖండితంగా చెప్తాడు, అది మనకు దూరంగానే పెడతాడు ఆయన. మీకు అవ్వ ఆదాముల విషయంలో దేవుడు వారిని ఆ తోట మధ్యలో పెట్టి, ఈ తోటలో ఉన్న వృక్షఫలములన్నీ మీరు భుజించండి, ఎందుకంటే అవి మీకు క్షేమం, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును మాత్రం మీరు తినకూడదు అని చెప్పి కొన్ని హద్దులు నియమించాడు. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితానికి ఆదామవ్వలకు పెట్టినట్లుగా కూడా కొన్ని హద్దులు ఉండటం మంచిది. దానివల్ల ఏమైంది, మనకి గచ్చ పొదలు ముళ్ళ పొదలు లేని కాలం అది. దేవుడు మాట విన్నంత వరకు, ఆ తోటలో ఉన్నటువంటి ఫలాలు తింటూ మధ్యలో ఉన్న ఫలాన్ని తినకుండా ఉన్నంత వరకు ప్రసవ వేదన లేదు, గచ్చ పొదలు లేవు, ముళ్ళ పొదలు లేదు, చెమట చిందించుడు లేదు, కుటుంబంలో నరహత్యలు చేసేటటువంటి వ్యక్తులు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడైతే దేవుడు కంచెను దాటి, హద్దును దాటి వారి ఆధ్యాత్మిక జీవితానికి చేటు కలగజేసే ఫలాన్ని వారు తిన్నారో, ఆ తర్వాత వారు అన్ని రకాలుగా దేవుడితో సంబంధం లేదు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, చెమట చిందించటం, లేకపోతే ప్రసవ వేదన పడటం, కుటుంబంలో పిల్లలు నరహత్య చేసేటటువంటి పరిస్థితులకు వెళ్ళటం, అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి ఆదాము జీవితంలో. సో కొన్నిసార్లు అడ్డంగా కంచె వేస్తాడు ఆయన. సో అప్పుడన్నా అర్థం చేసుకుందాం, దేవుడు నాకు ఇక్కడ డోర్ క్లోజ్ చేశాడంటే అది నా మంచి కోసమేనేమో అని. హల్లెలూయా. అది ఉద్యోగం అవని, వ్యాపారం అవని, అది చేతికొచ్చేదవని, అది మనకు లాభదాయకం అవని, దేవుడు అడ్డంగా కొన్నిసార్లు కంచె వేస్తే ఆగిపోదాం, ఇది మంచిది కాదేమోనని. కొన్నిసార్లు దేవుడు కొన్ని సైన్స్ లేకపోతే సూచనలు ఇస్తాడు, ఆ సూచన మనకు మంచిది, అప్పుడే ఆగిపోవాలి. మీకు ఇంకా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబానికి కూడా దేవుడు కంచె వేయాలి. వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబానికి కూడా కంచె కావాలి. మీ కుటుంబంలో మీ భార్య, మీ పిల్లలు, లేకపోతే మీ భర్త, మీ పిల్లలు, మీ అమ్మ నాన్న, మీ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కంచె అవసరం, వారందరికీ కంచె అవసరం. నోవాహు జీవితాన్ని మీరు గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే 2వ వచనం నుంచి మీరు చూస్తే, భూమి మీద జరుగుతున్న కొన్ని అక్రమాలను బట్టి దేవుడు సంతాపపడ్డాడంట, నరులను ఎందుకు కలుగజేశానా అని. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారు మనసుకు నచ్చిన వారితో వారు వెళ్తూ ఉన్నారంట పాపం చేయటానికి. ఈ రోజుల్లో సంబంధాలు నా మనసుకు నచ్చితే చాలు, దేవుని వాక్యపు హద్దుల్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకు నచ్చితే అన్యుడినైనా సరే నేను పెళ్లి చేసుకోవచ్చు, నాకు నచ్చితే ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఏ హద్దులు లేకుండా విచ్చలవిడిగా నేను ముందుకు వెళ్ళిపోవచ్చు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీ యొక్క జీవితంలో ఏవైతే హద్దులు దేవుడు నిర్ణయించాడో వాటిని దాటి వెళ్ళకూడదు.
కానీ నోవాహు కాలంలో ఉన్న ప్రజలందరూ, భూమి మీద అందరూ, 7వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవండి. అక్కడ రాయబడినటువంటి మాట, భూమి మీద నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. నీవే. చదువుతారా మాట? 7వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. ఈ తరం వారిలో, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. నీవే, నీవే, నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఎవరు కనిపించలే నాకు. నీవే. 6వ అధ్యాయం మీరు 9వ వచనం చూడండి. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవుడితో నడిచినవాడు, ఒక్కడే, ఇంకెవరు లేరు. ఆ ఒక్కడిని బట్టి తన కుటుంబం ఎంత సేఫ్ అయిందనంటే కంచెలోకి వచ్చి బ్రతికింది. అది నీ కుటుంబ క్షేమం, నీ నీతి, నీ భక్తి, నిన్ను బట్టి నీ కుటుంబానికి కంచె వేయబడును గాక. నీ పిల్లలు ఎక్కడున్నా, నీ భర్త ఎక్కడున్నా, నీ భార్య ఎక్కడున్నా, నీ కుటుంబస్తులు ఎక్కడున్నా, నీ నీతి, నీ ప్రార్థన, నీ యొక్క వ్యక్తిగత జీవితం, దేవుడితో నడిచే నీ అనుభవం నీకు, నీ ఇంటి వారికి కంచెగా మారుతుంది. కంచెగా మారుతుంది. దానికి 2 కారణాలు. ఒకటి, నిన్ను బట్టి ఆ కుటుంబం ఎందుకు క్షేమంగా ఉంటుందనంటే, ఏదో ఒక సమయంలో నీ భక్తిని ఎప్పటికీ నీ కుటుంబానికి చెబుతూ ఉంటావు కాబట్టి. దేవుడేమో ఓడను చేయమంది నోవాహుని, నోవాహు మాత్రమే నీతిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఓడ కట్టడం ప్రారంభించాడో తన కుటుంబస్తులందరితో మాట్లాడటం ప్రారంభించాడు. తను, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది 100 సంవత్సరాల ఓడ కట్టడానికి సమ్మతించారు. అంటే దాని అర్థం నోవాహు చేస్తున్న భక్తిని నోవాహు కుటుంబం అంగీకరించింది, ఒప్పుకుంటుంది. ఆయన వలె వీరు కూడా బ్రతకటానికి సమ్మతించారని అర్థం. సో నువ్వు రక్షించబడ్డావు అనంటే నీ కుటుంబంలో, నీ కుటుంబం అంతా రక్షించబడేటట్లుగా నీ ప్రయాస, లేదా నీ కుటుంబం కొరకైన ఓడ అనే కంచె నీవే నిర్మించుకుందువు గాక. హల్లెలూయా. నీ కుటుంబ రక్షణ, నీ కుటుంబ క్షేమం దేవుడు నీ చేతిలో పెడితే 100 ఏళ్ల యొక్క శ్రమ, 100 ఏళ్ల కష్టం, 100 ఏళ్ల బోధ నీ కుటుంబానికి కాపుదలగా మార్చబడింది. కానీ ఈ రోజుల్లో మనం మన పిల్లలకి, మన కుటుంబానికి, వారిని కాపాడుకోవటానికి కావాల్సిన ఓడను మనం సిద్ధపరచుకోలేకపోవటం మన విఫలం, మన యొక్క ఫెయిల్యూర్. అదంతా కూడా రాబోతున్న కాలంలో నీ కుటుంబాన్ని నీవు దేవుని కంచెలో ఉండేటట్లు చేసుకుందువు గాక. రాహాబ్ అనేటటువంటి వేశ్య ఒక అమ్మాయి ఉంది యెరికో పట్టణంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో. ఆ అమ్మాయి అన్యురాలే, కానీ దేవుని గురించి వార్త విన్న అమ్మాయి, దేవుని పట్ల విశ్వాసం, భయం కలిగినటువంటి అమ్మాయి, దేవుని యొక్క రాజ్యం కొరకు తన వంతు సహాయం చేసినటువంటి అమ్మాయి అంటుంది, ఇదిగో ఈ ప్రాంతం అంతా నాశనం అవుతున్నటువంటి కాలంలో నేను నా ఇంటి వారు బ్రతుకున్నట్లుగా ఏదన్నా చేయండి అని. ప్రభు రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు రాహాబు, ప్రభు రెక్కల క్రిందకు వచ్చావు. నీవు, నీ ఇంటి వారు, నీకు కలిగిన వారందరూ కూడా మేము వచ్చే సమయానికి ఇగో నీ ఇంటిలో భద్రం చేసుకో, ఆ ఇంటికి ఈ ఎర్ర రిబ్బను కట్టి పెట్టుకో. అప్పుడేమవుతుందనంటే ఆ ఇంటి వారందరూ క్షేమంగా ఉండటానికి కారణమవుతుందని. నిజమే, అలాగే జరిగింది. యెరికోలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఒక్క రాహాబు ఇంట్లో ఉన్న తన కుటుంబస్తులు, తన వారు తప్ప. రాబోతున్న కాలంలో నీవు నీ ఇంటి వారిని రాహాబు వలె, నోవాహు వలె జాగ్రత్తగా, భద్రంగా కాపాడుకుందువు గాక. హల్లెలూయా. యెహోషువ చెప్తాడు, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాము, మీరు ఎట్లా ఉంటారో మాకు సంబంధం లేదు. నేనేం చేయగలుగుతానంటే నేను నా ఇంటి వారిని కాపాడుకోగలుగుతున్నాను. భూమి మీద అందరినీ నేను రక్షించుకోలేకపోవచ్చు, నా ఇంటి వారిని నేను రక్షించుకోగలుగుతున్నాను అని. యెషయా అంటాడు, నా పిల్లలు ఒక సూచనగా ఉన్నారు, నా పిల్లలు. ఫిలిప్పు తనకు పుట్టినటువంటి 4 కుమార్తెల్ని ప్రవక్తనీలుగా మార్చుకొని తన కుటుంబం మొత్తం సేవలో ఉండటానికి ఆయన ముందుకు వెళ్ళగలిగాడు. మీకు మనస్ఫూర్తిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఇంటికి కంచె ఉండును గాక. హల్లెలూయా. నీ పిల్లలకి, వయసుకు వచ్చిన పిల్లలకి కంచె ఉండాలి, లేకపోతే కష్టం. చివరిగా మనకు కలిగిన సమస్తం, అది ఏదైనా సరే, అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా,
చేతి పనుల, లేకపోతే నీకు కలిగిన స్థిర చర ఆస్తుల, అవి ఏవైనా అవి ఎవరి కబ్జాలోకి వెళ్లకుండా, ఎవరి బెదిరింపులు, ఎవరి యొక్క బలవంతంగా వాళ్ళకి వెళ్లకుండా నీ భూమి, నీ ఆస్తి, దేవుడు నీకు కలుగజేసినటువంటి ఉద్యోగం, నీ వ్యాపారం ఎవరిని బట్టి దొంగిలించబడకుండా అవి క్షేమంగానే ఉండేటట్లుగా దేవుడు కంచె వేయాలి. ఇస్సాకు జీవితాన్ని మీరు గమనించండి. గెరారు ప్రాంతంలో తను బావి తవ్వుకుంటూ వెళ్ళాడు. గెరారు ప్రాంతపు ప్రజలు వచ్చి అంటారు, ఇది మా బావి అని చెప్పి లాగేసుకున్నారు. సరేనని ముందుకెళ్ళాడు, ఇంకొక బావి తవ్వాడు, దాన్ని లాగేసుకున్నారు. మూడోది తవ్వాడు, దాన్ని లాగేసుకున్నారు. ఇక్కడ కాదని లోయల్లోకి వెళ్ళి బావి తవ్వితే లోయల్లో కూడా బావి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు గెరారు ప్రాంతపు ప్రజలు ఇస్సాకును చూసి భయపడ్డారు. ఎందుకంటే ఇతని దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళి బావి తవ్వినా అక్కడ జలగల ఓటలు వస్తున్నాయి కాబట్టి ఇతనితో మనం గొడవ పెట్టుకోకూడదు అనుకొని వచ్చి సంధి చేసుకున్నారు. ఏదేదైతే మీకు నష్టపరిచామో ఆ నష్టాన్ని మనసులో పెట్టుకొని రేపొద్దున మమ్మల్ని ఏం చేయొద్దు, మీకు మాకు మధ్యలో ఒక ప్రమాణం చేద్దాం, కలిసి బ్రతుకుదాం ఈ ప్రాంతంలో, మీ ఆస్తిని ఇక మేము దొంగిలించాం, నీది అన్నది మేము ఇంకా పాడు చేయం అనుకొని ఇస్సాకు కాలం మొత్తం చూడండి. అబ్రహామన్నా యుద్ధం చేశాడు, యాకోబైనా పోరాటాలు చేశాడు, కానీ ఇస్సాకు జీవితంలో ఒక్క యుద్ధం లేదు. ఇస్సాకు చాలా ప్రశాంతంగా తనని తన కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేసుకునే కృప దేవుడు ఇస్సాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇస్సాకు తనకు కలిగిన వాటన్నిటినీ క్షేమంగానే ఉంచుకోగలిగాడు. ఏది తన దగ్గర నుంచి దొంగిలించలేదు. మీకు ఇంకా ఒక మాట చెప్పాలంటే అబ్రహాము కాలాన్ని మీరు గమనించండి. ఒకవైపు లోతు, ఒకవైపు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము పశువులన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి, కానీ లోతు పశువులన్నీ కూడా దొంగలు దోచుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ లోతు కలిగిన సమస్తానికి కంచె లేదు, దూరాన వెళ్ళిపోయాడు సొదొమ గొమొరా దాకా. కానీ అబ్రహాము దేవుడు చెప్పిన చోటకు వెళ్ళి ప్రార్థనా బలిపీఠాలు కట్టుకొని తనకు కలిగిన వాటన్నిటికీ దేవుని కంచె ఉండేటట్లుగా చేసుకోగలిగాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, నీ భూమిలోకి నువ్వు వెళ్ళావా, అయితే ఇలాగే చేయి ప్రార్థన, దేవా ఈ భూమి చుట్టూ మీ కంచె ఉండును గాక అని. హల్లెలూయా. లేదా నీ ఉద్యోగానికి వెళ్ళావా, దేవా నా ఉద్యోగానికి నీ కంచె ఉండాలి అని. నీ వ్యాపార స్థలానికి వెళ్తే అలాగే ప్రార్థన చేయి, నా వ్యాపారానికి నీ కంచె అవసరం. ఎందుకంటే మనం ఎదుగుతున్నాము అని అంటే మనల్ని పడగొట్టాలని చూసేటటువంటి వాళ్ళు మస్తు మంది కాబట్టి వాళ్ళందరిని ఏం చేయాలి, ఇదిగో ఎప్పుడు ఎవరు వచ్చి ఏ దాడి చేసి మనల్ని నష్టపరుస్తారో తెలియదు కనుక దైవిక కంచెను కోరుకోవాలి. అని మన 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 మెంటాలిటీ మాత్రం బహుభయంకరంగా ఉంటుంది. ఒక ఆయన ఇట్లాగే ఒక ముగ్గురు స్నేహితులు కలిసి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థనా పరులే ప్రార్థన చేసుకుంటున్నారంట. ఏమని, రెప్కా ఉండి అయ్యా నేను దుబాయ్కి రానివ్వాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. సరే ఆమెను అన్నాడంట దేవుడు. పక్కన అక్సక్కుండి అయ్యా నేను సౌదీకి రానివ్వాలంటే సరే ఆమెన్ అని చెప్పి వాళ్ళిద్దరు రాళ్ళు అయిపోయారంట. మూడో వాళ్ళు ఉండి దేవకు ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది, అయ్యా ఆ దుబాయ్ రాణిని, ఆ సౌదీ రాణిని మళ్ళీ ఇండియాకి తీసుకొని రాయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాను. అంటే ఆమెకేం అవసరంలా, నాకు ఏం రాకపోయినా పర్లేదు కానీ నా పక్కనోళ్ళు ఎదిగారు కదా వాళ్ళు మళ్ళా కింద రావాలి. మన వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా ఉంటుందనంటే మన మెంటాలిటీని ఏమంటారు ఇట్లా పీతల్ని ఎండ్రిగాయలతో పోలుస్తారు. ఎండ్రిగాయలు ఏ బకెట్లో ఉన్నాయో ఆ బకెట్కి మూత పెట్టరు తెలుసా? ఎందుకు పెట్టరు? అయ్యో ఒకటి పాకుతూ వెళ్తున్నాయి అనుకో, కింద ఉన్నటువంటి ఇంకో ఎండ్రకాయ ఏం చేసిద్ది, దాన్ని పట్టుకొని దాన్ని గుంజి ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసిద్ది, దీన్ని ఇంకోటి పట్టుకొని లాగి కింద పడేయడానికి ప్రయత్నం. మన మెంటాలిటీ ఏమైపోయిందనంటే ఎప్పుడు నేను నా గురించి నేను చేసుకోవటం కంటే పక్కనోడు బాగుపడకూడదు అనుకునే మెంటాలిటీలు ఎక్కువ మనకి. సో ప్లీజ్ నేను మీతో ఏమంటున్నానంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన అనుకున్నటువంటి వాటికి దేవుడు కంచె ఉండేటట్లుగా మనం ప్రేయర్ చేసుకుందాం. మన వ్యాపారాలకి ఖచ్చితంగా కంచె అవసరం, లేకపోతే చాలా త్వరగా శత్రువు మన వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తాడు. సరే, నేను ఈ కంచె వేయబడాలి అనంటే ఒక 6-7 విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక 2-3 విషయాలు నేను రిఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను.
మనకి కంచె ఎప్పుడు వేయబడుతుంది అని అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదివినా, లేదా యోబు గ్రంథాన్ని మీరు మొదటి అధ్యాయం మొదటి 5-6 వచనాలు మీరు చదివినా, యోబు అంటే అరుణోదయాన్ని లేచి తన పిల్లల కొరకు బలులు అర్పిస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ కూర్చున్నాడంట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7లో ఏం రాసి ఉంటుందనంటే, ఇదిగో మీరు దేని గురించి చింతించకుండా ఉండండి, కానీ మీరు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవుడికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ఏం కలిగిద్ది? మీ హృదయాలకి మీ తలంపులకి ఏం చేస్తుందంట? అది ఒక కావలిగా ఉంటుంది అని రాసి ఉంటుంది అక్కడ. సో ప్రేయర్ మనకి ప్రొటెక్షన్ ఇచ్చిద్ది. ప్రార్థన ఒక కంచెగా మారిద్ది మనకి. ఆ ప్రార్థన ఎక్కడ ఉన్నా మనకు అదొక కాపుదలగా ఉంటుంది. ముంగంట శాంతారావు గారి గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఒకరోజు ప్రసంగం చెప్తూ ఒక మాట చెప్పారు. ముంగంట శాంతారావు గారు అంటే ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆయన గురించి మీకు తెలియాలనంటే తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలోనూ ప్రతి చోట కొండల మీద ఏసే దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, ఏసే రక్షకుడు అని రాసేటటువంటి పేర్లన్నీ కూడా ముంగంట శాంతారావు గారు పెయింట్ బ్రష్లు పెట్టుకొని ఆయనకు వచ్చిన ఆ కొద్ది మాటల్ని కాంబు కనపడితే కాంబు మీద, బోర్డు కనపడితే బోర్డు మీద, కొండ కనపడితే కొండ మీద, బండ కనపడితే బండ మీద దేవుని యొక్క వాక్యాలను రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలాగా ఆయన ఉత్తరప్రదేశ్ సైడ్ వెళ్ళాడంట పరిచర్యలు. కొన్ని హిందీ మాటలు రాసుకొని ఆ హిందీ మాటలన్నీ రాసుకుంటూ వెళ్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక పల్లెటూరుకి వెళ్ళి వాక్యం రాశాడంట. సాయంత్రం అయిపోయింది, రాస్తూ చివరికి చీకటి పడుతున్న టైంలో పని ఆపేసేసి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. 8 అయినా 9 అయినా ఏ బస్సు రాకపోతే ఆ పక్కన వాళ్ళని అడిగాడంట, బస్సు ఏమి రాదానంటే, ఇక ఈ ఊరికి బస్సు ఉండదు, రేపు పొద్దునే వచ్చిద్ది, అప్పుడు దాకా ఇక్కడ ఉండటమే అని. ఈయన అనుకున్నాడంట, ఇక్కడే ఉంటే ఏమొస్తుంది, కొంచెం ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన వంటకు సంబంధించిన బ్యాగ్ని పెయింట్ బ్రష్ల్ని పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సరిగ్గా జంగల్కి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇక నిద్ర వస్తుందని చెప్పేసి అక్కడ పడుకుందామని ఇదిగో చుట్టూ ఒక గీత గీసుకొని ఆ రౌండ్ సర్కిల్లో తన సామాను పెట్టుకొని అక్కడే మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, ఈ రాత్రి ఈ చీకట్లో ఈ అరణ్యంలో ఏ మృగం వచ్చిందో తెలియదు, ఏ సర్పం వచ్చిందో తెలియదు, ఇదిగో నేను ఇక్కడ పడుకుంటున్నాను, నువ్వే కాపాడాలని అలాగే పడుకున్నాడంట. తెల్లవారు లేచిన తర్వాత చూస్తే, అంటే ఆయన చెప్పిన సాక్ష్యాన్ని ఎడ్వర్డ్ అన్న చెప్పాడు. ఆయన చెప్తున్నాడంట, ఆ గీత ఆ సర్కిల్ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఏనుగు పాదాలు, సింహపు పాదాలు, క్రూర మృగాల పాదాలన్నీ కూడా ఆ చుట్టూ ఉన్నాయంట. కానీ ఆ సర్కిల్ లోపల ఒక్క జంతువు పాదం కూడా పడకుండా ప్రభు ఆయన రాత్రంతా కాపాడుతూ వచ్చాడంట. హల్లెలూయా. సో దేవుడిచ్చే ప్రొటెక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుంది అని అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిజమే, ప్రభు నీ కుడి పక్కన ఎంతమంది పడినా, నీ ఎడం పక్కన ఎంతమంది కూలినా అపాయం నీ యుద్ధకు రాకుండా చేయగలిగేటటువంటి దేవుడు ఆయన అనటానికి ఇది ఒక నిదర్శనం. సో ఒకటి, ప్రార్థన మనకి కంచెనిచ్చింది. అందుకే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కోసం కూడా కుటుంబ ప్రార్థన చేయి. నీ వ్యాపార స్థలం, నీ ఉద్యోగ స్థలం, నీ చేతి పనులు, నీ వ్యవసాయం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్తో స్టార్ట్ చేయి. అది ఏ పనైనా సరే ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ముందుకెళ్ళి, నా ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రార్థన కంచెను కలిగి ఉందువు గాక. హల్లెలూయా. అది నిన్ను కాపాడిద్ది. రెండోది, మీరు కీర్తన 34వ కీర్తన 7వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడికంట దేవుడు తన దూతలను కావలిగా పెడతాడంట. భయభక్తులు కలిగి ఉండుట మనకి దూతల కాపుదలని కలిగి ఉండటమే. అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటే అర్థం చెడుతనాన్ని అసహించుకోవటం, పరిశుద్ధంగా జీవించటం, దేవునికి ఇష్టడుగా బ్రతకటం, మన చుట్టూ కంచె వేసుకున్నట్లే. ఎక్కడికెళ్ళినా దైవ భయం, ఎక్కడికెళ్ళినా దైవభక్తి కలిగి ఉండటం అనేది మన చుట్టూ కంచె వేసుకున్నట్టే లెక్క. సో అట్టి కృప దేవుడు మీకు దయచేయాలని మనసారా కోరుతున్నాను. చివరిగా మరొక మాట, 91వ కీర్తన 1వ వచనాన్ని మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన
విశ్రమించువాడు అని రాసి ఉంటుంది. వాడికి వచ్చే దీవెనలు ఎలా ఉంటాయి అనంటే వ్యక్తిగత దీవెనలు ఉన్నాయి, దాంట్లో ఆధ్యాత్మిక దీవెనలు ఉన్నాయి, అదేవిధంగా కుటుంబపరమైన దీవెనలు కూడా మీకు అందులో కనిపిస్తాయి. దాంట్లో చూడండి, ఆయనంట వేటగాని ఊరిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడంట. అపవాది మనల్ని టచ్ చేయకుండా, మనల్ని పాడు చేయకుండా ఆధ్యాత్మికమైనటువంటి మేలును ఆయనే కలుగజేస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు, మనకు ఆశ్రయం కలుగజేస్తాడు. రాత్రి వేళ కలిగే భయాలు, పగటి వేళ ఎగురు బాణాలు, చీకట్లో సంచరించు తెగుళ్ళు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగాలకు మనం భయపడం. ఇది మానసికంగా, భౌతికంగా, మన శారీరకంగా ఉండేటటువంటి కంచిది. ఆ తర్వాత నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు, నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుందని చెప్పి 10వ వచనంలో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఆయన నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా ఆయన నిన్ను కాపాడుకోగలుగుతాడు. నీ మార్గాలన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. సింహాలు నాగుపాములు త్రొక్కుదవు, కొదమ సింహాలను భుజంగములను అనగదొక్కుదవు, అప్పుడు నన్ను ప్రేమించి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఆ కుటుంబపరమైన, ఆధ్యాత్మికపరమైన, వ్యక్తిగత, భౌతిక, మానసిక, సామాజిక క్షేమం అంతా కూడా ఈ 91వ కీర్తనలో మీకు కనిపిస్తుంది. కేవలం ఆయనను ఆశ్రయించినటువంటి, ఆయన చాటును బ్రతికినటువంటి జీవితాలకు. వాక్యం అనేటటువంటి కంచె, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటటువంటి కంచె, దేవుణ్ణి నమ్ముకొనుట, ఆయన ఆశ్రయించుట అనేటటువంటి కంచె, ప్రార్థన అనేటటువంటి కంచె మనకు ఉండాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది కదా, ఇదిగో గడప కమ్మెల మీద ఏదైతే పస్కా పశువు యొక్క రక్తాన్ని పూశారో ఆ నిబంధన రక్తం మరణపు ఆత్మ ఆ ఇంటిలోనికి రాకుండా ఆ ఇల్లు కాపాడబడింది, భద్రపరచబడింది. క్రీస్తు రక్తం మనకు ఒక కాపుదలగా పనిచేస్తుంది. యేసయ్య రక్తం ఆ కాపుదల మనకి ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ మీతో ఈ పదాన్ని అయితే గుర్తు చేసి ముగిస్తున్నాను. మనము దేవుని కంచెలో బ్రతుకువారమై ఉందుముగాక. సో ఇది ఆయన రెక్కల నీడలో, ఆయన అరచేతిలో, ఆయన ఇచ్చే కంచెలో, ఆయన ఇచ్చే సురక్షితమైన జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కంచె వేసితివి నా చుట్టూ, నీవు ఘనముగా చెప్పితివి నా విషయమై. దేవా, నువ్వు నాకు కంచె వేసావు, నా గురించి నువ్వు ఘనంగా చెప్పావు. నా ఇంటి వస్తువులన్నీ లెక్క చూస్తే ఏది తక్కువ కాకుండా నా గుడారాన్ని క్షేమంగా నువ్వు ఉంచావు ప్రభువా. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియు నాకు తక్కువ ఉండదు, ఏదియు నాకు తక్కువ ఉండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. పరిశుద్ధుడా, మీ కొందనాలయ్యా, ఈ సమయంలో నీ పరిశుద్ధ నామం చేరి ప్రార్థన చేస్తున్నాను. అయా, నీ కంచె యోబు కుటుంబానికి, అతనికి కలిగిన సమస్తానికి నువ్వు ఎలాగైతే వేసి ఉన్నావో, బలమైన నీ కంచె అపవాది కూడా దాటలేకపోతున్నాడు ప్రభువా. అయా, లోకాధికారి కూడా మమ్మల్ని టచ్ చేయలేనంత బలమైన ప్రాకారాలు నీవు నా కొరకు సిద్ధపరిచావు. నీకు వందనాలు యేసయ్యా. జకరియా గ్రంథం
2వ అధ్యాయం 4-5 వచనాలలో యెరూషలేము అనేటటువంటి నివాసం మనుషులతోనూ పశువులతోనూ నిండిపోయి ఉండగా ఆ ప్రాంతము ప్రాకారము లేనిదై ఉన్నప్పుడు ప్రభువు దాన్ని చూసి అగ్ని ప్రాకారముగా నీవే ఉండి దాన్ని మహిమకు కారణంగా చేసి ఉన్నట్లుగా అగ్ని ప్రాకారమై నాకును నా ఇంటి వారికిని నాకు కలిగిన సమస్తానికిని నా సంఘానికిని దేవా నీవే అగ్ని ప్రాకారంగా కంచెగా నిలబడండి యేసయ్య. 125వ కీర్తన 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లుగా ఆయన తన జనుల చుట్టూ ప్రాకారముగా నిలబడే దేవుడు, కంచెగా నిలబడే దేవుడు. మా సంరక్షణ నీవే, మా కాపుదల నీవే, మా ప్రాకారము నీవే, నా కంచె నీవే యేసయ్యా. నా మంచి వ్యవసాయకుడా, మా తోటకు కంచె వేసేది నీవే కదా ప్రభువా. వయసుకొచ్చిన మా బిడ్డలకు కంచె వేసేది నీవే. చేతికొచ్చిన ఫలాలు రాలిపోకుండా కంచె వేసేది నీవే. నా ఉద్యోగ వ్యాపారానికి కంచె నీవే, నా కుటుంబానికి కంచె నీవేనయ్యా. నా ఇంటికి నా సంఘానికి కంచె నీవే. భయంకరమైనటువంటి రోగాలు ఈ లోకంలో వెలతాండం చేస్తుండగా ఏ రోగం మా దరిచేరనీయకుండా మమ్మల్ని కాపాడేది నీవే యేసయ్యా. నీవే మా కంచె, నీవే 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 మా సంరక్షణ, నీవే మా కాపుదల. పడి చెడిపోకుండా నా ఆధ్యాత్మిక జీవితానికి నీవే కంచె. కంచె నాకు హద్దులను నియమించింది ప్రభువా. కంచె నన్ను ప్రత్యేకపరిచేది, నన్ను భద్రపరిచేది. కంచె నాకు సమృద్ధినివ్వగలిగేది. ఆ కంచె లేకపోతే అయ్యా మేత మేసిన తోటవలే అయిపోతాను, కాళ్ళతో త్రొక్కబడి పాడైన పొలంగా మారిపోతాను. దారిని పోయే ప్రతి పశువు నా తోటలోకి వచ్చేసింది ప్రభువా. ప్రభువా మాకు కంచె కావాలి, ఈ సంరక్షణ కావాలి. దయచేవా దేవా, మా తలంపులకు కావలుండే కంచెది, మా ప్రయాణాలలో తోడుండే కంచెది, మా సంఘానికి ఉండాల్సిన కంచెది, నా ప్రియబిడ్డలందరికీ ఉండాల్సిన కంచె. యోబు నిబంధన చేసుకున్నట్లుగా కంచె వేసుకున్నాడు తన చుట్టూ. తన ఆధ్యాత్మిక జీవితం బాగుండాలని కన్యకను నేను ఎలాగూ చూతును అనుకున్నాడు. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వ్యక్తిగత కంచెలు వారికి ఉండును గాక నాయన. వారి కుటుంబానికి కంచె వేయబడును గాక ప్రభువా. వారికి కలిగిన సమస్తానికి కంచె వేయబడును గాక నాయన. వారిని బలవంతం చేస్తూ వారికి కలిగినటువంటి భూములను, వారికి కలిగినటువంటి ఆస్తిని, చరస్థిర ఆస్తులను, వారికి కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని లాగివేయ చూసినటువంటి ప్రతి వ్యక్తిని మీరే గద్దించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కంచె వారికి వేయండి ప్రభువా. కాపాడండి. మా సంఘానికి కంచె వేయండి, కృప చూపండి. ప్రార్థన కంచెను, వాక్యం అనే కంచెను, నిబంధన రక్తం అనే కంచెను, విశ్వాసపు కంచెను, అయా భయభక్తులు అనేటటువంటి కంచెను మేము నిర్మించుకోవటానికి సహాయం చేసి మీ నామానికి ఘనత తెచ్చుకొనమని ఈ వాక్యాన్ని మా వినికిడిలో ఉంచి మా జీవితాలను దీవించమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.